అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. డాక్టర్ గారు, ఈ రెగ్యులర్ వర్కింగ్ లైఫ్ స్టైల్‌లో మనకి ఎక్కువగా ఈ షోల్డర్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవును. కొంతమందికి కూర్చున్నప్పుడు అయితే కంప్లీట్‌గా ఇది చాలా లాగేస్తూ ఉంటుంది. హ్మ్. సో, అసలు ఈ షోల్డర్ పెయిన్‌కి ఏం చేయాలి? ఏమైనా ఈజీ టిప్స్ ఉన్నాయా దీనికి? సో షోల్డర్ పెయిన్స్ ఎక్కువగా రావడానికి ఇది ఏజ్‌తో కూడుకున్నది ఉంటుంది జనరల్‌గా. ఏజ్‌లో ఉన్న వాళ్ళకి వచ్చేవి మొబిలిటీ తక్కువ ఉండడం వల్ల వచ్చే కంప్లైంట్స్ ఉంటాయి. కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే లైక్ డయాబెటిక్ ఇష్యూస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి లైక్ ఏవైనా అనుకోని దెబ్బలు తగలడము లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగడం అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి షోల్డర్ పెయిన్స్ రావడానికి. అయితే ఈ పెయిన్స్ ఎక్కువగా కాకుండా ఉండడానికి మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి అని అంటే కొంచెం బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. లైక్ అవి పెండులర్ ఎక్సర్సైజ్ అని అంటాము. సో ఈ ఎక్సర్సైజెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 రెపిటేషన్స్ చేస్తే కొంచెము షోల్డర్ చుట్టూ ఉన్న క్యాప్సుల్ అండ్ దాని చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ లైక్ మూవ్ అయ్యి స్టెప్ అవ్వకుండా ఇంకా పెయిన్ పెరగకుండా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ దీంతో పాటు వాల్ క్లైంబింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ ఒకటి చేయొచ్చు. అండ్ అలాగే బోత్ హ్యాండ్స్ ఇలా పట్టుకొని పైకి స్ట్రెచ్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి. ఇలా కానీ లేదా ఇలా పట్టుకొని ఇలా పైకి కానీ ఉన్న ప్లేస్లోనే చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ హెల్ప్ చేస్తాయి. అండ్ వీటితో పాటు షోల్డర్ రొటేషనల్ యాక్టివిటీస్, ఫ్రంట్ బ్యాక్ ఈ రొటేషనల్ యాక్టివిటీస్ ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. ఇవి చేస్తున్నా కూడా నొప్పి తగ్గట్లేదు, ఇంకా ప్రాబ్లం అవుతుంది అని అంటే ఒకసారి ఫిజియోథెరపిస్ట్ని కలవడం మంచిది. అంటే ఇలాంటివి కొంతమంది ఏం చేస్తారంటే రెగ్యులర్ గా కూడా వాళ్ళు ఉన్న పొజిషన్ లో అంటే పెయిన్ రాకముందే కొంతమంది చేస్తూ ఉంటారు. సో పెయిన్ ఏదన్నా కాజ్ రాకముందు చేస్తే మంచిది అంటారు, వచ్చిన తర్వాత చేస్తే మంచిది? ప్రాబ్లం లేదు, మంచిదే. పెయిన్ రాకుండా ఎక్సర్సైజ్ చేసినా మంచిది. రాకుండా ప్రివెంట్ చేస్తున్నట్టు మనము, మళ్ళీ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేస్తున్నట్టు. ఓకే. సో మీరు ఇప్పుడు ఏజ్ వైజ్ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు కదా. సో ఏజ్ పెరిగే కొద్దీ కూడా మీరు ఇప్పుడు చెప్పినట్టు మేబీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మినిమం ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తూ డైలీ ఉంటే ఆ ఏజ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది అంటారా? యా అండి, డెఫినెట్లీ. ఇప్పుడు జనరల్గా ఎలాంటి మొబిలిటీ లేని పర్సన్ ఒకరిని తీసుకొని రెగ్యులర్ మొబిలిటీ ఉన్న పర్సన్ని తీసుకుంటే ఈ పర్సన్కి అరౌండ్ ఒక 40-45 ఏజ్ వచ్చేసరికి ఈయనకి షోల్డర్ జాయింట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మూవ్మెంట్ రెగ్యులర్గా ఉండదు కాబట్టి. బట్ ఈ పర్సన్ ఎవ్రీడే మొబిలిటీ మెయింటైన్ చేస్తున్నాడు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ పర్సన్కి 60 years క్రాస్ అయినా కూడా లైక్ షోల్డర్ పెయిన్ రాకుండా మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నాకు ఇంకోటి అవుతుంది, ఈ పెయిన్స్ అన్నిటికీ కూడా ఓకే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంటేక్ ఏదైనా పెయిన్స్ కి రీజన్ అవుతుంది అంటారు? యా అండి, లైక్ మన రెగ్యులర్ డైట్ లో చూసుకుంటే కాల్షియం ఫుడ్స్ లైక్ రిచ్ డైట్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ, ప్రోటీన్ ఫుడ్స్ సరిగా తీసుకోకపోవడం కానీ, వీటి వల్ల కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది మన జాయింట్స్ పైన కానీ స్పైన్ పైన కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది. కొంచెం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం లైక్ వాళ్ళు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈ ప్రాబ్లమ్స్కి గురైతే వస్తారు. అండ్ కొంతమంది ఇప్పుడు ఇలాంటివి చెప్తున్నారు అని చెప్పేసి రెగ్యులర్ గా కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు రెగ్యులర్ గా. సో అలా అన్నప్పుడు ఫుడ్ తోనే అది వెళ్తేనే కరెక్ట్ అంటారా, మెడికేషన్ తీసుకోవచ్చా? ఇక్కడ నేనేం చెప్తాను అని అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకునే కంటే అది రాకముందు నుంచే మనం మన డైట్లో కాల్షియం, ప్రోటీను ఈ వీటిని ఇంటేక్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చూపించారు కదా. అవునండి. అవి రెగ్యులర్ గా కూడా ఇప్పుడు ఏదైతే షోల్డర్ పెయిన్ ఇవి సఫర్ అవుతున్నారో రెగ్యులర్ వర్కింగ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చేసుకోవచ్చు, స్ట్రెంగ్త్ ఉంటుంది. యా అండి, చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ.